బంగారం ధరలు కొత్త మైలురాయిని చేరాయి. 24 క్యారెట్ల గోల్డ్ ధర 1649 రూపాయలు పెరిగి 1,00,000 దాటింది. 22 క్యారెట్ల బంగారం ధర 2700 రూపాయలు పెరిగింది. ఇక దేశీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ఫ్లాట్ గా స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దాంతో 5 రోజులుగా కొనసాగుతున్న సూచీల దూకుడు కాస్త నెమ్మదించింది. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో నిఫ్టీ 24,000 ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. కాగా బంగారం ధరలు కొత్త మైలురాయిని చేరాయి. 24 క్యారెట్ల గోల్డ్ ధర 1649 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 2750 రూపాయలు పెరిగింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. వైశాలి, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ అయితే గత 5 రోజుల నుంచి మంచి ట్రేడ్ కొనసాగుతుంది. పాజిటివ్ ట్రెండ్ లో అయితే స్టాక్ మార్కెట్ కొనసాగడం జరుగుతుంది. అయితే ఈ రోజు కూడా మార్నింగ్ అయితే స్టార్ట్ అవ్వడం ఫ్లాట్ గానే స్టార్ట్ అయిన మార్కెట్ మెల్లగా అయితే పాజిటివ్ గానే ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ మార్కెట్ కూడా పాజిటివ్ ట్రెండ్ కొనసాగించింది. అండ్ ప్రజెంట్ చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి ఇంచుమించు స్టార్ట్ అయిన ఒక 5-10 మినిట్స్ లోనే 70 పాయింట్స్ అప్ అయింది. ప్రజెంట్ చూసుకుంటే 197 పాయింట్లు పాజిటివ్ లో కొనసాగుతుంది సెన్సెక్స్. నిఫ్టీ వచ్చేసి 54 పాయింట్లు కొనసాగుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 464 పాయింట్లు అయితే అప్ అయిపోయింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఇంచుమించు 1% అయితే పెరగడం జరిగింది. ఓవరాల్ గా ట్రంప్ ఒక 90 డేస్ అయితే టారిఫ్ ను పాస్ చేయడం జరిగింది. ఆ ఎఫెక్ట్ అయితే మార్కెట్ లో బాగా కనిపించిందని చెప్పొచ్చు. అండ్ Q4 రిజల్ట్స్ అనేటివి నెక్స్ట్ ఇప్పుడు మనకు కంటిన్యూగా నెక్స్ట్ ఒక 10 to 20 కంపెనీస్ ఒక Q4 రిజల్ట్స్ అయితే ఉన్నాయి. అవి కూడా పాజిటివ్ వైస్ ని ఇస్తున్నాయి. రిజల్ట్స్ అయితే మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయని అనేది ఒక మార్కెట్ లో అయితే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఆర్బీఐ రేట్ కట్స్ కూడా మానిటరీ పాలసీ మీటింగ్ తర్వాత ఆర్బీఐ రేట్ కట్స్ జరగడం కూడా జరిగింది. సో దానివల్ల ఏంటంటే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే మార్కెట్ లో ఉండడం జరిగింది. సో మార్కెట్ లో కంటిన్యూగా పాజిటివ్ గానే కొనసాగుతున్నాయి. ఈ రోజు చూసుకుంటే ఒక ఐటీ సెక్టర్ తప్ప మిగతా అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్ అనే ట్రేడ్ అయిపోతున్నాయి. మార్నింగ్ నిన్న కొంచెం అంటే యుఎస్ వైట్ హౌస్ అనౌన్స్ చేసిన అనౌన్స్మెంట్స్ తోని అమెరికన్ మార్కెట్లు అయితే నెగిటివ్ లోనే ట్రేడ్ అయిపోయినాయి. డాలర్ ఇండెక్స్ కూడా మైనస్ లోనే ఉండడం జరిగింది. సో అది మనకు కలిసి వచ్చే అంశము. అండ్ ఓవరాల్ గా మార్కెట్ అయితే ప్రజెంట్ పాజిటివ్ గా కొనసాగుతుంది. సెన్సెక్స్ అయితే 79,595 మార్క్ దగ్గర కొనసాగుతుంది. నిఫ్టీ కూడా 24,000 మార్క్ అయితే అప్లనే కొనసాగుతుండడం జరుగుతుంది. ఓవరాల్ గోల్డ్ కూడా చూసుకుంటే నిన్న 1 lakh అయితే రీచ్ అవ్వడం జరిగింది. ఆల్ టైమ్ హిట్ అయితే జరిగింది. అండ్ ఒకటి మెయిన్ గోల్డ్ పెరగడానికి మెయిన్ కారణం అయితే డాలర్ ఇండెక్స్ పడిపోవడం అయితే జరిగింది. సో ప్రజెంట్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 85.133 ఉంది. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ చూసుకుంటే అవున్స్ వచ్చి 3,467.79 ట్రేడ్ అవుతుంది. స్పాట్ సిల్వర్ వచ్చేసి 32.58 అయితే ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ మన హైదరాబాద్ మార్కెట్ లో చూసుకుంటే 10,190 స్పాట్ గోల్డ్ అయితే ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. సిల్వర్ కేజీ వచ్చి 98,158 అయితే ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా మార్కెట్ లో మంచి వైబ్స్ లో కొనసాగుతున్నాయని చెప్పాలి. యాక్చువల్ గా ఇది బౌన్స్ బ్యాక్ అని మా ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. ఇన్వెస్టర్లు కూడా అక్యుములేషన్ టైం వచ్చేసింది కాబట్టి మనం కంటిన్యూగా బై చేయొచ్చు. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా దాన్ని అంటే హై మార్క్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. ఈ వీక్ లో 80,000 కూడా సెన్సెక్స్ రీచ్ అవ్వచ్చు అనేసి ఎక్స్పర్ట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. వైశాలి, అయితే బంగారం గంటకు పెరుగుతూనే ఉంది. ఇంకా ఇప్పటికే 1,00,000 దాటింది. ఇంకా ఎంత పెరిగే అవకాశం ఉంది? వైశాలి, ఓవరాల్ గా మార్కెట్ లో ఎప్పుడైతే లిక్విడిటీని ఎక్కువగా నమ్మకపోతే ఏమవుతుందంటే కమోడిటీ సైడ్ వెళ్తారు. అయితే ప్రజెంట్ సినారియో మొత్తం రివర్స్ అయిందని చెప్పొచ్చు. ఎట్ ఏ టైం లిక్విడిటీ మార్కెట్ కూడా పెరగడం జరుగుతుంది. కమోడిటీ మార్కెట్ కూడా కంటిన్యూ పెరగడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ట్రంప్ యొక్క టారిఫ్ల వల్ల యుఎస్ లో రిసెషన్ రావచ్చు అనేది ఎక్కువగా టాక్ రావడం. అండ్ ఏ కంట్రీకి ఆ కంట్రీ
గ్లోబలైజేషన్ వైపు ఎక్కువగా చూడడం వల్ల గోల్డ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ అని భావించి గోల్డ్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అంటే రిస్క్ వచ్చినప్పుడు గోల్డ్ ఎప్పుడు సేఫ్ అని చెప్పేసి గోల్డ్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ రిజర్వ్స్ పెరగడం జరిగింది. కెనడా గానీ, రష్యా గానీ, ఉక్రెయిన్ గానీ గోల్డ్ రిజర్వ్స్ ని లాస్ట్ ఒక 10 years నుంచి పోలిస్తే ఈ ఇయర్ అయితే ఎక్కువగా రిజర్వ్ చేయడం జరిగింది. సో దానివల్ల డిమాండ్ అయితే బాగా పెరిగింది గోల్డ్ కు. అండ్ ప్లస్ మన కంట్రీ వైజ్ మన ఇండియా సైడ్ ఆలోచిస్తే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఒకటి, ప్లస్ లోకల్ సైడ్ కూడా మనకు ఇన్వెస్ట్మెంట్ సైడ్ గోల్డ్ పైన ఎక్కువగా లాస్ట్ 5 months నుంచి మార్కెట్ డౌన్ ఉండడం వల్ల గోల్డ్ రిజర్వ్ పైనే ఎక్కువగా ఇన్వెస్టర్లు కూడా ఆసక్తి చూపడం జరిగింది. సో ఇవన్నీ కారణాల వల్ల గోల్డ్ పైన అయితే బాగా ఇన్వెస్ట్మెంట్ కొనసాగడం జరిగింది, డిమాండ్ పెరిగింది. సో 1,00,000 అయితే నిన్న రీచ్ అయిపోయింది గోల్డ్. అంటే కంటిన్యూ ఇంకా కావచ్చని కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంతమంది అంటే కన్సల్టేషన్ ఫేజ్ లోకి వెళ్తుంది, అంటే పెరగడం అంతా ఉండదు, కొన్ని రోజులు అయితే కన్సల్టేషన్ ఫేజ్ లో ఉండొచ్చు అని అయితే చెప్తున్నారు. ప్లస్ చెమురు కూడా తగ్గడం అనేది మనకు కూడా కల్పించే అంశము. అంటే చెమురు బేస్ మీద ఎక్కువ ఆధారపడే దేశం కాబట్టి ఈ ఎఫెక్ట్ కూడా మన మార్కెట్లు ప్లస్ గోల్డ్ పైన ఉందని చెప్పొచ్చు. వైశాఖ్. రైట్, థ్యాంక్ యూ రవిప్రసాద్.